హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 8:20 అయితే అయ్యిందనమాట. సో నిన్న రాత్రి ఫుల్ ఉరుములు మెరుపులు వాన ఫ్రెండ్స్. వాన కంటే ఎక్కువ ఉరుములు మెరుపులు. అసలు దెబ్బకి ఇంకా పాపం హెబ్రి ఫుల్ భయపడుతుంది అసలు. సో ఆ దెబ్బకి ఆ ఉరుములు మెరుపులు అంటే హెబ్రి ఫుల్ భయపడుతుంది ఫ్రెండ్స్. వాటికి భయపడి నా మీదే పండుకొని ఉందనమాట. సో ఎప్పుడు వాన బంద్ అయినా ఏమో ఇంక మామే పండుకుంటుంది. సో పొద్దున్న లేస్తే కదా ఇదిగో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందనమాట. రాను రాను చిన్నగా తీసుకునే కొద్ది మనకి అది ఈ నీళ్ళు అంటే ఎక్కువ అయినప్పుడు పోతాయి, కానీ ఇక ఈ మాత్రం ఉన్నప్పుడు ఆగుతున్నాయి అనమాట నీళ్ళు ఈడే. అప్పుడు ఏమవుతుందంటే కింద షమ్ వస్తున్నది అనమాట గోడ. సో దానికనే మనమే కొంచెం చొరవ తీసుకొని చేతులతోనో ఫరక్తోనో దొబ్బలా, లేకపోతే మాటిందనమాట. ఇది అనవసరంగా గోడకి నీళ్ళు దిగుతాయి అనమాట ఇంట్లో సైడ్ కాసైడ్. లేకపోతే ఆ గోడల్లో మొత్తం ఆటు వరకు కింద మనకి ఇంట్లో లోపల గుని కానీ వస్తుంది అనమాట. సో చెమ్మ దిగుతుంది అనమాట. సో అన్ని ఉడిసల్లా భారతి చేస్తుంది అనుకోండి. భారతి పైకి రాలేదు, భారతి కింద వంట చేస్తుంది అనమాట. సో అందుకని నేనే పైకి వస్తే సో ఎప్పటికప్పుడే నీట్గా పెడతాను. తనేమి కింద పాపలతో నా వంట చేసుకుంటున్నది, దానికనే చేయలేదు ఇంకా. సో నేనే చేస్తాను, అదేం పెద్ద పని కాదులేండి. నీళ్ళలో ఆడుకోవడం అంటే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే. ఎవరికి కూడా ఏం లేదు, గంట గడిచేవా. సో ఈరోజు మా ఇంట్లోనే అయితే మట్టుకు సాంబార్ ఫ్రెండ్స్. భారతి సాంబార్ చేస్తుంది. పైన నీళ్ళు అట్లాగే సో ఇంకోటి ఫ్రెండ్స్, ఆ ఒక కమెంట్ చూశాను అనమాట నేను. ఏమ్మా? సో నేనైతే ఒక కమెంట్ చూశాను ఫ్రెండ్స్. లావయ్యా వన్నో అని ఒక కామెంట్ చేసిండ్రు అనమాట కమెంట్ సెక్షన్లో. సో ఆ కమెంట్ చూసి నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే మామూలు సంతోషం కాదు. ఫోటోలు తిప్పుకొని చూస్తాడు ఆ కామెంట్ వచ్చినప్పటి నుండి. అంటే అన్ని డబ్బులు అంత బాగున్నప్పుడు లావు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను తెలుసా నేను. యూట్యూబ్లో చెప్పిన అన్నీ తినడము, తినడానికి షాద్ కాకపోయినా వాటికి వచ్చేటట్టు అనిపించినా కూడా తినడము, తర్వాత అవి ఆ ఎక్సైజ్ ఈ ఎక్సైజ్ ఎన్ని చేసినా ఒక కేజీ కానీ పెరుగుతుండలేదు ఫ్రెండ్స్. అన్నం తినని చెప్పి బరువు కానీ వస్తుండే, మరి అన్నం తిన్నాక మరి మామూలు బరువు అవుతుంది. తిరుపతి తలకాలి నాకు. కానీ ఈ మధ్యన భారతీయ చెప్తున్నది కానీ నువ్వు కొంచెం నాకైనా నమ్మితే ఏదో భారతకు నన్ను హ్యాపీ చేసే కంటారు అప్పుడు అంటుండే, ఇప్పుడు కానీ అంటుంది అనుకుంటా అనమాట. కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా కొంచెం ఎంతో కొంత మార్పు అనేది వచ్చింది. ఏం లేదు ఫ్రెండ్స్, దాని రీజన్ ఏమంటే నేను కూడా ఇంట్లో బరువు చూసుకునేది అనమాట. అది అప్పుడు తెచ్చుకునేది, బరువు అయితే చేంజ్ కనపడుతుంది, కొంచెం హ్యాపీ. ఏమమ్మా సో మీరు అల్లీడే ఉన్నారు, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టారు కదా అని అరుస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెము ప్రెషర్ తగ్గనమాట నాకు. ఆ ప్రెషర్ తగ్గడం వల్ల
కొంచెం రిలాక్స్ అవ్వడము, కొంచెం మనస్ఫూర్తిగా తిన్న వరకైనా. ఇంతకు ముందు అది లేదు, నిద్ర లేదు, ఎంత మంచిది చేసినా భారతి అది తల్లేకేసుకుని తినిమిద్ది కాదు ఏమి అసలు. మనసు బాగాలేకపోతే ప్రెషర్, ఒత్తిడికి మనం గురయ్యగానే ఉంటాం. అవి అప్పటికి కోలుకోకపోగా ఇంకా లోపల పోతూనే ఉంటాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకు కొంచెం మేలు కదా, సో అందుకనే మేబీ మార్పు వచ్చిండొచ్చు. సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో అండ్ ఇంకా చిన్న పాపకి ఇంకా పేర్ల గురించి మాట్లాడాలంటే నాకే నెత్తిన వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను, ఏమన్నా యాదో ఒకటి పెట్టి మరి అంటే పిండిపడి మేడం అయితే యాదో ఒక పేరు పెట్టండి, ఎన్ని రోజులు చేస్తారు అంటారు. మన సబ్స్క్రైబర్ అయితే యూట్యూబ్లో పేరు పెట్టాలా అని చెప్పింటాం కదా, వాట్సాప్లో మొత్తం ఒక 30 పేర్ల పైనే రాసి వాట్సాప్లో పంపించారనమాట మాకు. సో థ్యాంక్ యూ. దాంట్లో కూడా ఒక పేరు అయితే భారతికి నచ్చింది. చూద్దాం, ఈ నెలలో పెడతాం ఫ్రెండ్స్, 100% ఈ నెలలో పెట్టాలని ఫిక్స్ అయ్యాం మేమైతే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక భారతి ఈరోజు మా ఇంట్లో సాంబారు అండ్ అన్నం చేసింది అనమాట. సో మీరు కూడా తిన్నాం రండి ఫ్రెండ్స్. ఇంకా వాతావరణం అయితే మాత్రానికి రాత్రి మాసాలుగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి. అసలు భయంకరంగా ఉండే ఉరుములు, అందరు జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఎవ్రీకి అసలు వాన అనే పదం అంటేనే ఏడుస్తున్నది, అసలు భయం చేస్తుంది ఉరుములు. ఇప్పుడైతే మాత్రానికి ఊరికైతే పోతున్నాం అనమాట, అమ్మోళ్ళూరికి. పండగ ముందు నుండి పండగకే పోవాలనుకోసానని చిన్నమ్మని తోలుకొచ్చుకుంటానమ్మా, నేను రానని చెప్తే సర్లే అమ్మ అనుకోసాననే. పండగ అయిపోయిన తర్వాత పోదాం అనుకుంటే నాకు ఇంకా ఇవే పనులు సరిపోయాయి అనమాట. ఇంకా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం, పెళ్ళికి పోవడం ఇదంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అమ్మోళ్ళ ఇంటికి పోయే టైం అయితే వచ్చేసింది. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోతున్నాను నేను, పిల్లలు కలిసి. ఇంకా వినోద్ అయితే పోయి ఇడిసొస్తాడు. ఇంకా ఈరోజు పోయిన తర్వాత రేపన్నా ఎల్లుండాను అట్లా. మా చిన్నమ్మ అనమాట, మా అమ్మ వాళ్ళ చెల్లెలి డెలివరీ అయిపోయింది. కన్నెచ్చం అయితే తీసుకొని అయితే పోతున్నాను. మన చిన్న పాప పుట్టినప్పుడు కూడా నాకు తీసుకొని వచ్చిండ్రు అనమాట కన్నెచ్చము. అందుకోసమనే తిరిగి మనం కూడా ఇవ్వాలి కదా, అందుకని ఇంకా కన్నెచ్చం అయితే తీసుకొని అయితే పోతున్నాం అబ్బా. మేము ఇంకా మా ఐర పాప ఏ ఊరికంటే కడివిల్ల కందనాథికి అయితే పోతాము. ఈ పొద్దుల్లో ఎమ్నూరు, ఈ పొద్దు రేపు ఎమ్నూరులో ఉండి, ఈ పొద్దు రేపు అమ్మద్దుండి, ఇంకా ఎల్లుండి అట్లా కందనాథికి అయితే పోతాం కన్నెచ్చం తీసుకొని. ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే చిన్నమ్మ కోసం అయితే చీర అయితే తీసుకున్నానే. చిన్నమ్మ కోసం అయితే చీర అయితే తీసుకున్నానే. ఇదనమాట చీర అయితే. ఇప్పుడే గిడవై తీసుకొని వస్తే ఇంకా తీసుకున్నమ్మడే రాపిచ్చి కూడా బుక్లో రాపిచ్చి అయితే వస్తుందనమాట. ఇదనమాట చీర అయితే. ఉప్పను అడిపోయినాక చిన్నమ్మ చూసుకుంటుంది. చీర అయితే ఇది. పిల్లోనికి అయితే బట్టలు కూడా తీసుకోవాలన్నమాట. ఆడ ఊరిలోనైతే మా అమ్మ తీసుకునింది అనమాట. ఇంకా ఆడే తమ్మునికి బట్టలు కూడా మా అమ్మ తీసుకునింది. నేనైతే చీర, తర్వాతకి గోధుమ పిండి, బెల్లము, ఉప్మా రవ్వ, ఇంకా ఇవన్నీ అయితే నేను తీసుకొని అయితే పోతున్నాను. ఇది కన్నెచ్చంకి. బ్రేక్ కూర్చుంటావు, పోతావు, వస్తావు, అనుకుంటావు కదా నువ్వు. ఊరి పోదామా అవ్వద్దుకి? పోదామా? ఎట్లా పోదామా? నడుచుకుంటూ పోదామా? నడుచుకుంటూ నువ్వు నడుస్తావా? బొమ్మ పోదామా? నాయన చెప్పు మరి, నాన్న బొమ్మ అవ్వయ్యాను చెప్పు, నోట్తో చెప్పు నాయనకి. నాన్న అవ్వద్ది పోదాం రాను. బాయ్. మేమైతే ప్రయాణం అవుతాము. చిన్న పాపని అయితే నీళ్ళు పోసి అక్కబారి పండబెట్టానే. ఇంక ఈ అమ్మ నేను రెడీ అవుతాం, నువ్వు రెడీగా. మరి నన్ను వచ్చేది 2-3 రోజుల తర్వాత వస్తాను. అట్లే ఉండద్దు, నీళ్ళు పోసుకో. ఈరోజు ఇప్పుడు నీళ్ళు కాబెడతాను, నువ్వు పోసుకో. ఫస్ట్ మీ అందరూ పోసుకునండి. మాదేమో ఎంతసేపు కాదులే, నాది ఎంతసేపు కాదు, మీదే. లేదులే, నువ్వు పోసుకున్నాను ఫస్ట్. కాదు వినా, నేను అట్లే ఎమ్నూరులో 2 రోజులు ఉండొస్తాను చూడు మా అమ్మ వద్ద. ఇప్పుడే మరి మా అమ్మకి పండ్లు దొరుకుతాయి, వానలు పడుతున్నాయి కదా.
ఇంక ఇత్తనాలు పెట్టే టైం అవుతుంది అనమాట. ఇంక పనులు పోతారు, ఇంక ఒప్పుతుండలేను కదా, అందుకోసమని ఇప్పుడే పని లేవు పాప, పిల్లలతో నాకు కొంచెం గడిచిపోతుంది రానుకోసం అనమాట. అందుకనే ఇంక ఇప్పుడైతే పోతున్నాము. ఇవన్నీ లోపల పెడతాను, నన్ను ఇంకా బట్టలు బ్యాగ్ సర్దుకోవాలా. ఏమో చూడండి ఒకటే ఇందునుంటే వినోద్కి అయితే ఇక ఇందునుంటే ఒక బ్యాగ్ తీసుకుపోతావు, అందునుంటే ఒక బ్యాగ్ తెస్తావు, ఏం బట్టలు మోస్తావు లేకపోతే అరుస్తాడు. మరొక బ్యాగ్ సర్దుతాను వినోద్. అలా ఏమో చూడు స్టంట్లు చేస్తున్నది, స్టంట్లు కింద పడే పాప దిగు నాన్న.